క్రీడలు మానసిక ఉల్లాసానికే కాదు ప్రతి వ్యక్తి క్రమశిక్షణ పరంగా తోడ్పడుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో 5 మండలాల స్థాయి క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు షీల్డ్ అందిస్తూ ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 5,000 రూపాయలు క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలలో రాణించడం వలన ప్రతి వ్యక్తి దృఢంగా, మానసికంగా, శారీరకంగా ఉంటారని అన్నారు. మన యంగ్ అండ్ డైనమేట్ పాల్గొనాలి. పోలీసు వారి సార్ గొడవలు కాకుండా చూస్తున్నారు. గౌరవనీయులు రావాలి. వేదిక మీద ఎలా ఉంటారు? అలాగే అఫీజ్ గారు కాకతీయ స్కూల్ డైరెక్టర్ క్రికెట్ క్రీడలు 5 మండలాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు, నిర్వాహక కమిటీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, అదేవిధంగా పత్రికా మీడియా ఒకరికి కూడా, క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, క్రీడలు చిట్యాల్లో యూత్ నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ క్రీడలు నిర్వహించుకోవడం, యూత్ను ఎంకరేజ్ చేయడం చాలా సంతోషకరమని సందర్భంగా నేను తెలియజేస్తూ, క్రీడలతో పాటు సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థను కూడా మరి మార్పు కోసం కూడా కృషి చేయాలని, అదేవిధంగా క్రీడాకారులు, విద్యార్థులు, యూత్ అందరూ కూడా క్రీడలతో పాటు కుటుంబ వివరాలు, మీ లక్ష్యం, మీ యొక్క గోల్ కూడా ఉండాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, లక్ష్యంతో గోల్ను రీచ్ అయ్యేదాకా మీరు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు విద్యార్థుల నుంచి 5వ తరగతి నుంచి మరి యూత్ వరకు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించి ఈ రోజు నుంచి మరి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి జిల్లాకు 6 నుంచి 800 మంది క్రీడాకారులను ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి సీఎం కప్తో క్రీడలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే క్రీడాకారులను, గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల నైపుణ్యతను ఈరోజు బయటికి తీసే కొరకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వం అన్ని ఖర్చులతో ఈరోజు క్రీడలు కూడా నిర్వహించుకోవడం శుభ పరిణామం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్కిల్ యూనివర్సిటీతో పాటు క్రీడాకారులకు కూడా క్రీడా యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్వహించబోతున్నారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అయితే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో క్రీడలు కారులను గుర్తించి కళను బయటికి తీసి